అందరికీ వందనాలండి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయాన్ని చదువుకుందాము. అగ్రిప్ప పౌలును చూచి, నీ పక్షమున చెప్పుకొనుటకు నీకు సెలవైనదనెను. అప్పుడు పౌలు చేయి చాచి ఇలాగూ సమాధానము చెప్పసాగాను. అగ్రిప్పరాజా, తమరు యూదులలో ఉండు సమస్తమైన ఆచారములను వివాదములను విశేషంగా ఎరిగినవారు గనుక యూదులు నా మీద మోపిన నేరములన్నిటిని గూర్చి నేడు తమరి ఎదుట సమాధానం చెప్పుకొనబోచున్నందుకు నేను ధన్యుడనని అనుకొనుచున్నాను. తాల్మితో నా మనవి వినవలనని వేడుకొనుచున్నాను. మొదటి నుండి యెరూషలేములో నా జనము మధ్యను బాల్యం నుండి నేను బ్రతికిన బ్రతుకు ఎలాంటిదో యూదులందరూ ఎరుగుదురు. వారు మొదటి నుండి నన్ను ఎరిగిన వారు గనుక సాక్ష్యమిచ్చుటకు వారికి ఇష్టమైతే నేను మన మతములోని బహునిష్టగల తెగను అనుసరించి పరిశ్రేటుగా ప్రవర్తించినట్లు చెప్పగలరు. ఇప్పుడైతే దేవుడు తన పితరులకు చేసిన వాగ్దానం విషయమైన నిరీక్షణ గూర్చి నేను విమర్శించబడుటకు నిలిచి ఉన్నాను. మన 12 గోత్రముల వారు ఎడతెగక దీవారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానం పొందుదామని నిరీక్షించున్నారు. ఓ రాజా, ఈ నిరీక్షణ విషయమై యూదులు నా మీద నేరం మోపి ఉన్నారు. దేవుడు మృతులను లేపునన్న సంగతి నమ్మతగినదని మీరేలా ఎంచుచున్నారు. నజరేయుడైన యేసు నామమునకు విరోధముగా అనేక కార్యములు చేయవలని నేను అనుకుంటుని. యెరూషలేములో నేను అలాగూ చేసి తిని. నేను ప్రధాన యాజకుల వలన అధికారం పొంది పరిశుద్ధులను అనేకులను చెరసాలలో వేసి వారిని చంపినప్పుడు సమ్మతించి తిని. అనేక పర్యాయములు సమాజ మందిరములన్నిటిలో వారిని దండించి వారు దేవదూషణ చేయనట్లు బలవంత పెట్ట చూచితిని. మరియు వారి మీద మిక్కిలి క్రోధం గలవాడనై ఇతర పట్టణములకు వెళ్ళి వారిని హింసించుంటిని. అందు నిమిత్తం నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞను పొంది దమస్కును పోవుచుండగా, రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించట చూచితిని. మేమందరమును నేలను పడినప్పుడు, సౌలా సౌలా, నన్నెందుకు హింసించున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకట వింటిని. అప్పుడు నేను, ప్రభువా, నీవు ఎవడివని అడగగా, ప్రభువు, నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకునిగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడుదును. వారు చీకటిలోని వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకును తిరిగి నా అందరి విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. కాబట్టి అగ్రిప్పరాజా, ఆకాశం నుండి కలిగిన ఆ దర్శనమునికి నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోని వారికని యెరూషలేములోను యూదయ దేశం అంతటను తరువాత అన్యజనులకును వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవాలని ప్రకటించుచుంటిని. ఈ హేతువు చేత యూదులు దేవాలయంలో నన్ను పట్టుకుని చంపుటకు ప్రయత్నం చేసిరి. అయినను నేను దేవుని వలన సహాయం పొంది నేటి వరకు నిలిచియుంటిని. క్రీస్తు శ్రమపడి మృతుల పునరుద్ధానం పొందు వారిలో మొదటి వాడొకటి చేత ఈ ప్రజలకును అనుజనులకును వెలుగు ప్రచురింపబోవునని ప్రవక్తలను మోషే ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుంటిని. అతడు ఇలాగూ సమాధానం చెప్పుకొనుచుండగా, పౌలా, నీవు వెర్రివాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దంతో చెప్పాను. అందుకు పౌలు ఇట్లన్నా, మహా ఘనత వహించిన పేస్తు, నేను వెర్రివాడను కాను గాని సత్యమును స్వస్థబుద్ధియు గల మాటలైనా చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై లేదని రూఢిగా నమ్ముచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యంగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒకటి అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది ఒక మూలను జరిగిన కార్యము కాదు. అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తలు నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిప్ప, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూచున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభంగాను దుర్లభంగాను తమరు మాత్రము కాదు, నేడు నా మాట వినిన వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉన్నట్లు దేవుడు అనుగ్రహించునుగాక అనెను. అంతటా రాజును అధిపతియు బెర్నీకయు వారితో కూడా కూర్చుండిన వారిని లేచి అవతలికి పోయి, ఈ మనుషుడు మరణములకైనను బంధకములకైనను తగినది ఏదియూ చేయలేదని తమలో తాము మాట్లాడుకున్నది. అందుకు అగ్రిప్ప, ఈ మనుషుడు కైసరు ఎదుట చెప్పుకొందునని అనిన ఎడల ఇతనిని విడుదల చేయవచ్చునని ఫేస్తుతో చెప్పాను. ఆమెన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన తండ్రి, పరంపూజ్యుడైన యేసయ్య, సర్వాధికారమైన తండ్రి, సర్వాంతర్యామైన యేసయ్య, నాన్న యొక్క వాక్యం ప్రభా మేము ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప
శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే స్థుతులు ప్రభువా, నీకే స్తోత్రాలు ప్రభువా, నీకే వందనాలు అయ్యా నాయన. అల్ఫులమైన ప్రభ తండ్రి నాయన ఇస్తే నీ బిడ్డలను ప్రభ కనికరించిన కృపను చూపించిన విధానం కొరకు ప్రభ నాయన మీకు వందనాలు ప్రభ. అయ్యా నీవు సజీవమైన దేవుడవు ప్రభ. అయ్యా నాయన నేల మంటితో ప్రభ నరులను చేసినటువంటి నాయన నీ జీవవాయువుని ఊదినటువంటి గొప్ప దేవుడవు ప్రభ. అయ్యా నీవు నమ్మిన ఎడల దేవుని కార్యాలు చూస్తావన్నావు ప్రభ. అయ్యా నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్యము సాధ్యమే అన్నావు ప్రభ. అయ్యా తండ్రి ఆవగింజంత విశ్వాసం మాలో ఉన్నప్పుడు ప్రభ ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పావు కదా ప్రభా. అయ్యా తండ్రి ఇదిగో ప్రభా ఈ దినమందు మేము నమ్ముతున్నాం ప్రభా. అయ్యా తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డల జీవితాల్లో ప్రభా, అయ్యా మా యొక్క జీవితాల్లో ప్రభా నేను ఏదైతే అడ్డు బండలుగా నాయన ఉందో ప్రభా, ఏదైతే ప్రభా తండ్రి జరగని కార్యంగా మొండి కార్యంగా నాయన మా జీవితాల్లో ఉన్నదో ప్రభా దానిని జరిగించు ప్రభా. నీ కార్యాన్ని జరిగించు ప్రభా, త్వరపెట్టి జరిగించు ప్రభా. యేసయ్యా నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు ప్రభా. దేవాది దేవుడివైన యేసయ్యా, సర్వాధికారివైన తండ్రి నీ ఘనమైన పాదాలకి ఎల్లప్పుడూ వందనాలు చెల్లించుకున్నాం. జీవితకాలము నేను స్తుతించుకుంటున్నాం ప్రభా. సర్వోన్నతుడైన యేసయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభా రక్షకుల పోషకుడైన యేసయ్యా నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు ప్రభా. అలాగే నాయన ఈ వాక్యం మా హృదయం మీద నూరంతులుగా ఫలించడానికి వాక్యం క్రియ జరగడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.